ఘోరం, అన్యాయం. మన అమ్మలు, నాన్నలు, తాతలు, తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము. మన అన్న తమ్ముల, అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి తైనాతీల్ని చౌకలోకి లాగి తవగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు, కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు వినరు? నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది. పాండవులు పాండవులు తుమ్మెద హాచి తుమ్మెద హాచి తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. బలమున్న ఓళ్ళని మరమెక్కి నోడికి పాఠాలు చెప్తారే తుమ్మెద అని పాతి పెట్టేస్తారే తుమ్మెద. మమదాప మారిస తుమ్మెద. ఓహో